హరే కృష్ణ. మనం శ్రీల ప్రభుపాదుల వారు అత్యంతంగా రెఫర్ చేసిన శ్లోకాస్ శ్రీమద్ భగవద్గీతలో నేర్చుకుంటూ ఉన్నాము. ఆయన దగ్గర దగ్గర 1000 సార్లు రెఫర్ చేసినటువంటి ఈ శ్లోకము ఎంతో ముఖ్యమైనది. ఇది 4వ అధ్యాయంలోని 9వ శ్లోకము. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము, అందులో 9వ శ్లోకము. దీన్ని మనము ఏ రకంగా నేర్చుకుంటున్నాము అంటే, డైరెక్ట్గా ఒక మీనింగ్ చదివి అక్కడికి వదిలేయకుండా మనము సంస్కృత శ్లోకాన్ని, తాత్పర్యాన్ని, ఆ తర్వాత రామానుజ, శంకర, మధ్వాచార్యుల సంప్రదాయంలో ఉన్న రాఘవేంద్ర స్వాములు వారు చెప్పినటువంటి భాష్యాలని అనుసంధానం చేసుకుంటూ మనం శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ శ్లోకాన్ని మనము ముఖ్యంగా సంస్కృతంలో మొదట చదువుకొని తర్వాత మనము తాత్పర్యము, ఈ యొక్క 3 ఫిలాసఫీస్ రామానుజ, శంకర, మధ్వ, అంటే ఇప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు ఉన్నటువంటి ఒక మధ్వ సాంప్రదాయాల యొక్క భాష్యాన్ని అనుసంధానం చేసుకుందాం. సంస్కృతంలో శ్లోకము: జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఇంకొకసారి మనం సంస్కృతంలో చదువుకుందాము. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. తాత్పర్యము: ఓ అర్జున, దివ్యమైన నా అవతారమునను వ్యాపారమునను ఎవ్వడు ఈ విధముగా వాస్తవముగా నెరుంగునో అతడు తన దేహమును విడిచిన పిదప మరల జన్మను పొందుటలేదు, నన్ను పొందుచున్నాడు. వై దిస్ శ్లోక ఈజ్ సో ఇంపార్టెంట్ అంటే, మనకి ఇక్కడ శ్లోకంలో తాత్పర్యం చదివిన వెంటనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ కృష్ణుడు మరల జన్మని పొందకుండాగా జీవునికి ఉపదేశంను చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరల జన్మను పొందుటలేదు, నన్ను పొందుచుచున్నాడు. కృష్ణుణ్ణి ఎలా పొందుచున్నాడు? ఏ విధంగా జరుగుతుంది ఈ యొక్క క్వాలిఫికేషన్ అంటే, దివ్యమైన నా అవతారమును వ్యాపారమును ఎవ్వడు వాస్తవంగా నెరుంగునో అతడు తన దేహమును విడిచిన పిదప మరల జన్మను పొందుటలేదు. అంటే కృష్ణ భగవానుణ్ణి వాస్తవంగా ఎరిగిన పిదప జీవుడికి మళ్ళీ జన్మ లేదు అనేటువంటిది కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు శంకరానందులు వారు ఏమన్నారు? దివ్యం దివ్యం అంటే ఇక్కడ మనకు దివ్యమేవం అని వచ్చింది కదా, జన్మ కర్మచమే దివ్యమేవం. అక్కడ దివ్యం అనే పదానికి అప్రాకృతం, ప్రకృతి సంబంధము లేని, అంటే దివ్యమైనది అని ఎప్పుడు మనం వింటుంటాం కదా, ఈ యొక్క ప్రకృతితో సంబంధం లేకుండా అప్రాకృతమైనటువంటిది దివ్యమైనది. ప్రకృతితో సంబంధం ఉన్నటువంటిదంతా నశిస్తుంది, మార్పు చెందుతుంది. దివ్యమైనది అంటే ప్రకృతితో సంబంధం లేకుండా ఉండేటువంటిది అని శంకరులు చెప్పారు. ఐశ్వరం, ఈశ్వర సంబంధమైనది అని శంకరులు అర్థం చేసి ఉన్నారు. దైవ సంబంధమైనది అని శ్రీధరులును, అప్రాకృతమైనయని రామానుజులను అర్థం చేసి ఉన్నారు. ఇతరాపేక్ష లేక స్వయముగానే ప్రకాశించునదైన అని శంకరానందుల వారు చెప్పి ఉన్నారు. దివ్యమైనది అంటే, ఇప్పుడు మనకు ఒక లైట్ ఉందనుకోండి, అది ప్రకృతి సంబంధమైనది. ఒక ఎలక్ట్రిసిటీ కావాలి, దాని యొక్క వెలుతురు మనం తెచ్చుకోవాలంటే ఇక్కడ దానికి ఒక రిలేషన్షిప్ ఎట్లా ఇస్తున్నారు? ఇక్కడ దెర్ ఈజ్ నో డిపెండెన్సీ ఆన్ ఎనీ అదర్ థింగ్. అప్పుడు అది దివ్యమైనది, తనకు తానే ప్రకాశిస్తున్నటువంటిది అని, ఇతరాపేక్ష లేక స్వయముగానే ప్రకాశించున్నదైనది అని శంకరానందులు చెప్పినారు. దేహం అంటే దేహాభిమానమును కలిగిన వారు అని, జన్మ సంసారమును కలిగిన వారు అని, ఇది శ్రీధరుల వారు చెప్పారు.
దేహం అంటే దేహాభిమానమును, జన్మ అంటే సంసారమును అని శ్రీధరులు చెప్పారు. శంకర భాష్యము ఇప్పుడు మనము మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడు పలు పదములకి సంస్కృత వర్డ్స్కి మనం ఇప్పుడు 1 by 1 3 మెయిన్ ఇంపార్టెంట్వి ఏవేవి? దివ్యం, దేహం, జన్మ అనే మూడింటికి మనము వివిధ ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు భాష్యం, శంకర భాష్యము. మనుష్యుని శరీరం వలె ప్రకృతి వలన కలిగినది గాక ఈశ్వరునకని విశేషముగా ఏర్పడిన నా అవతారము మాయచే నైనదనియు, నా వ్యాపారము సత్పురుషులను కాపాడుట మొదలైనదనియు, ఇట్లు మునుపు చెప్పినట్లు ఉన్నదానిని ఉన్నట్లు ఎవ్వడెరుంగునో అతడు ఈ దేహమును విడిచిన తోడని మరల జననమును పొందనేరడు. అతడు నన్ను పొందుచున్నాడు, సంసారము నుండి పూర్తిగా విడివడబడుచున్నాడు. ఇఫ్ సంబడీ నోస్ కృష్ణ యాజ్ ఇట్ ఈజ్, అందుకే మనకు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని ఉంటుంది. ఫస్ట్ భగవద్గీతని యాజ్ టీజ్గా అర్థం చేసుకుంటే మనం కృష్ణుని యాజ్ టీజ్గా అర్థం చేసుకోగలుగుతాము. కృష్ణుని యాజ్ టీజ్గా అర్థం చేసుకుంటే కృష్ణుడు చెప్పిన దాని ప్రకారంగా మరల జన్మని పొందకుండా ఏదో మళ్ళీ ఎక్కడో ఇట్లాగా ఆ లోకంలో ఈ లోకం లోపల కూడా ఉండడం కాదు, మరల జన్మని పొందకుండా తనని పొందుతాము, కృష్ణునే పొందుతామన్నమాట. రామానుజుల వారు ఏం చెప్పారు? మీ అంటే గుణత్రయముతో కూడిన ప్రకృతి సంబంధమైన జననము లేనివాడునుగను. అంటే రామానుజాచార్యులది మనకు తెలుసు విశిష్టాద్వైతము. దాంట్లో భక్తికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ యొక్క జీవుడు ముక్తిని పొందినట్టుగా ఉన్నా కానీ దానికంటే అతీతమైనటువంటిది విశుద్ధ భక్తుడు కోరుతూ ఉంటాడు. విశుద్ధ భక్తునికి ముక్తి అనేటువంటిది ఒక లెక్క కాదు అనేటువంటిది మనం సమ్ ఆఫ్ ద శ్లోకాస్లో మనం తెలుసుకున్నాము ప్రీవియస్లీ. శ్రీమద్ భాగవతంలో కూడా వచ్చింది రీసెంట్గా ఇంపార్టెంట్ శ్లోకాస్ లోపల 4 వెరైటీస్ ఆఫ్ ముక్తి ఉండింది. ఆ ముక్తులను కూడా ఆయన తుచ్చముగా చూస్తాడు ఎవరు? విశుద్ధ భక్తుడు. కాబట్టి ఇక్కడ మీ గుణత్రయముతో కూడిన ప్రకృతి సంబంధమైన జననము లేని వాటిని గను, అంటే జననం ఉంటుంది కానీ ప్రకృతి సంబంధమైన జననము లేనివాడు. కృష్ణుడున్నాడు అనుకోండి, ప్రకృతి సంబంధం లేకుండా ఉండింటాడు. అట్లాగే భక్తుడు కూడా, విశుద్ధ భక్తుడు కూడా ప్రకృతి సంబంధం లేకుండా ప్రకృతిలో ఏ ఏ కార్యంలో ఆయన చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ కృష్ణుని మీదనే తన యొక్క ధ్యాస ఉంటుంది. కృష్ణ భక్త మీద, కృష్ణుని భక్తునిగా, ఈ యొక్క సేవగా, తన సేవగా ఈ యొక్క జగత్తునంతటికీ కార్యం లోపల తను నిమగ్నుడై ఉంటాడు. సర్వేశ్వరత్వ, సర్వజ్ఞత్వ, సత్య సంకల్పత్వాదులైన అనంత కళ్యాణ గుణములతో కూడిన వాడుగను ఉన్న నా యొక్క జన్మ అవతారం నన్ను కర్మచ సాధువుల సంరక్షణార్థముగను నన్ను ఆశ్రయించిన జనులు కడతేరుట కొరకును నేను చేసిన అవతార చరిత్రమును దివ్యం అప్రాకృతమని యథార్థముగా ఎవ్వడెరుంగునో, అంటే విశుద్ధ భక్తులకి మాత్రమే తెలుసునన్నమాట. శ్రీకృష్ణుడు ఈ యొక్క ప్రపంచంలో అవతారము పొందినను అతడు అప్రాకృతుడు, దివ్యమైన వాడు అనేసి ఆ యొక్క విశుద్ధ భక్తులకి తెలిసి ఉంటుంది. అట్లాంటి వారి గురించి ఈ శ్లోకంలో చెప్పారు. అట్లాంటి వారు తిరిగి జన్మని పొందనవసరం లేకుండా కృష్ణ భగవానుని పొందుదురు. రాఘవేంద్రుల వారు ఏం చెప్పారు? భగవంతుని అవతార మహిమ, చరిత్ర మహిమ, వీటి తత్వము నెరింగి దానిచే ముక్తి పొందదగిన జీవుడెవ్వడో అట్టి జీవుడు ముక్తి పొందు విషయమును నిరూపించి చూపుటకై ఈ శ్లోకం ఉద్భవించినదని ఎరుంగదగినది. సో ఎవరైతే నా భగవంతుని అవతార మహిమను, చరిత్ర మహిమను, ఆ యొక్క తత్వాన్ని ఎరిగి ఉంటారో వాళ్ళకి జీవుడు, అట్లాంటి జీవుడికి ముక్తి పొందదగిన వాడు అని చెప్పారు. నెక్స్ట్ ఈ యొక్క ఆథర్ మనకి ఎలా రాశారు స్వకీయంలో? ఇది మనకు శ్రీ వ్యాసాశ్రము అని మనకు ఏర్పేడులో ఉంది, వాళ్ళు పబ్లిష్ చేసినటువంటిది అనమాట. సో వాళ్ళు రాసినటువంటి ఒక అర్థం దీనిలో స్వకీయంలో, ఈ శ్లోకములో శ్రీకృష్ణ భగవంతుని జన్మ అంటే అవతారము, కర్మ, వ్యాపారం వీటి నెరింగిన వానికి మరల జననము లేదని చెప్పబడి ఉన్నది.
కృష్ణాద్వయావతారములను, రావణ శిశుపాలాది వధము మొదలగు వ్యాపారములను సాధారణ జనులు కూడా ఎరుంగుదురు గదా, వార్లకెల్లా పై జన్మ లేదా అని అంటే క్వశ్చన్ ఇట్లా వస్తుందన్నమాట. అంటే కృష్ణుని యొక్క అవతారం గురించి నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు కదా. రాముడిగా వచ్చాడు, రావణాసుని చంపాడు, కృష్ణుడిగా వచ్చాడు, శిశుపాలుణ్ణి వధించాడు అని తెలుసు కదా. మరి వాళ్ళందరికీ కూడా జన్మ లేదా అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. అప్పుడు క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో చెప్పిన జ్ఞానము పైకనిన సామాన్యమైన జ్ఞానము కాదు. ఏలననగా తత్వతః యథార్థముగా అను పదము ఈ శ్లోకమునందు ఉపయోగింపబడి ఉన్నది. అందువలన అవతార పురుషుడెవ్వరు, అతని వ్యాపారం ఎట్టిది అంటే వాట్ ఈజ్ హిస్ రెస్పాన్సిబిలిటీ వన్స్ హీ కమ్స్ టు ద ఎర్త్, అంటే ఈ యొక్క భూమి మీదకి వచ్చినటువంటి ఆయన యొక్క పని ఏంటి అని యథార్థంగా తెలిసి ఉండవాలి. అను వాటిని ఎరుంగవలసినది ఆవశ్యకమగుచున్నది. మునుపటి శ్లోకముల చేత లోకములో ధర్మము తగ్గి అధర్మము తలయెత్తు కాలమునందును దుష్టులు అధికరించి సత్పురుషులకు దుఃఖము కలుగుచున్నప్పుడు అవతారములు చేయబడినవిగా చెప్పబడుచున్నవి. ఏ ఉద్దేశముతో అవతారము చేయబడుచున్నదో ఆ అవతారమునందు ఆ కార్యము అడ్డులేక నెరవేర్పబడుచున్నది. వీటిని సామాన్యమైన దేవత గాని మనుష్యుడు గాని చేయగలడా? కావున సాక్షాత్ పరమేశ్వరుడే లోకమును రక్షించుట కొరకే అవతరించి దుష్టులను అణిచి సత్పురుషులను రక్షించుచున్నాడనియు, అతడు అనంత కళ్యాణ గుణగణ నిధి అనియు, అనంత కళ్యాణ గుణగణ నిధి అనియు, సకల లోకములను సృష్టించి దానిలో తాను లీలావతారము చేయుచున్నాడనియు, అతడు లేక అనువైనను కదలదనియు, వానిని స్మరించిన వాని పాపము నశించుననియు. యథార్థముగా నెరింగి, పై శ్లోకానుసారంగా యథార్థముగా నెరింగి లోకమునందలి ఆసక్తిని విడనాడి యథార్థముగా నెరింగి మనస్సును ఆ పరమేశ్వరుని ఎడ నిలబెట్టువాడు మరుజననము లేని వైకుంఠ పదవిని పొందగలడు. దానిలో సందేహమే లేదు. ఏలెనన ఇది కృష్ణుడే చెప్పి ఉన్నాడు. అట్లుగాక రామకృష్ణాద్యవతారముల చేయుచున్న పురుషులను సాధారణ రాజకుమారులనియు, అయితే విశేష బలమున సామర్థ్యమును గలవారనియు తలంచి తత్వము నిరంగకపోయినచో వారలు జననమను సముద్రము నుండి తరింపజాలరనున్నది ఈ శ్లోకమునందలి భావము. This is the reason why Srila Prabhupada has referred to this shloka for more than close to 1,000 times. Why? Because here is the key how to get జన్మ రాహిత్యమును పొందడము, వైకుంఠ ప్రాప్తిని పొందడము అనేటువంటిది ఈ శ్లోకంలో క్లియర్గా చెప్పారు. ఓ అర్జున, ఎవరు చెప్పారు ఇది? కృష్ణుడు చెప్పారు. ఎవరికి చెప్పారు? అర్జునుడికి చెప్పాడు. ఏ విధంగా? ఓ అర్జున, దివ్యమైన నా అవతారమునన్ను వ్యాపారమును ఎవ్వడు ఈ విధముగా వాస్తవంగా నెరుంగునో అతడు తన దేహమును విడిచిన పిదప మరల జన్మను పొందుటలేదు, నన్ను పొందుచున్నాడు అని కృష్ణుడు చెప్పాడు. మనం సంస్కృత లోపల ఇది ఒక 3 సార్లు చదువుకొని ఈ యొక్క శ్లోకము ఎంత ఇంపార్టెంట్ అంటే శ్రీల ప్రభుపాదుల వారు తాను చేసిన రెఫరెన్సెస్లో క్లోజ్ టు 1,000 టైమ్స్ ఉంది. సో మనకు ఏ శ్లోకం ఇంపార్టెంట్ కాదు, ఏవి నేర్చుకోవాలి, ముఖ్యమైన శ్లోకాలు, ముఖ్యమైన చాప్టర్స్ అని చాలా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. మనము ఒకటే, ఎప్పుడైతే మహాపురుషులు, అవతార పురుషులు, ఈ యొక్క ఆచార్యులు ఏదైతే శ్లోకాన్ని హయ్యెస్ట్ రెఫరెన్స్ చేశారో, అంటే ఎక్కువసార్లు దాన్ని ఎక్కడెక్కడైతే చెప్పి ఉన్నారో అలాంటి శ్లోకాలు ఎలాగైనా ఇంపార్టెంట్ అని మనం గ్రహించవలను. ఎందుకంటే అదర్వైజ్ దే విల్ నాట్ బి రెఫరింగ్. యాక్చువల్గా వాళ్ళు రెఫర్ చేస్తున్నారా అంటేనే అట్లా కూడా కాదు. యాక్చువల్గా వీరందరూ చాగంటి వారు కానీ, మన షణ్ముఖ శర్మ గారు కానీ, వీళ్ళందరూ చిన్నజీఆర్ స్వామి గారు కానీ ఏదైనా భాష్యం చెప్తున్నా, ఏదైనా స్పీచెస్ ఇస్తున్నా వాళ్ళకు ఏ శ్లోకం తట్టుతుంది ఎక్కువగా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క శ్లోకాన్ని మనము ఒక 3 సార్లు చదువుకొని ఈ యొక్క సంస్కృత శ్లోకాన్ని వీలైతే కంఠస్థం కూడా చేయడము చాలా ఉత్తమము. ఇంతకు ముందు కూడా నేను ఇవన్నీ యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకాస్ ఒక సీక్వెన్స్లో చేస్తున్నాను, హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్గా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పుకుందాము. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति माम् ఏతి సో అర్జున. నైతి అంటేనే రాదు అని, పునర్జన్మ నైతి నైతి. మాం ఏతి సో అర్జున, ఎవరు వస్తారు, ఎవరిని పొందుతారు పునర్జన్మ లేకుండా? మాం అంటే నన్ను పొందుతారు. మళ్ళీ చూడండి ఇప్పుడు, జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सो अर्जुन. हरे कृष्ण.